హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను టిల్లీ కర్రీ అయితే చేశానండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఆడపిల్లలకి, ఆపరేషన్ చేసిన పేషెంట్లకి మంచిగా అయితే ఉపయోగపడుతుందండి. నేను ఇలా 3 టిల్లీని అయితే తీసుకున్నానండి. వీటిని చాలామంది తక్కువగా తెలియక దీన్ని తినరండి. దీనివల్ల బ్లడ్ త్వరగా ఇంప్రూవ్ అయితే అవుతుంది. వీటిని ముందుగా వాటర్లో అయితే కడిగేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం 2 గ్లాసులు వాటర్ తీసుకుని పసుపు, 1 స్పూన్ గల్లుప్పు వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. అవి కొంచెం కాగిన తర్వాత ఈ టిల్లీలు అయితే అందులో వేసేయాలి. టిల్లీలు ఇలా ఉడికిన తర్వాత వాటర్ అయితే వంపేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. మీకు కావాలంటే త్వరగా కట్ అవ్వాలంటే పైన ఉన్న లేయర్ అయితే తీసేయాలండి. నేనైతే ఆ లేయర్ అలాగే ఉంచానండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ అయితే బాగా పడుతుందండి వేసుకోవాలి. దీనిలో మనం ముందుగా ఉల్లిపాయ పేస్ట్ అయితే నేను పట్టేసుకుని ఉంచానండి. ఒక 2 ఉల్లిపాయలు పేస్ట్ పట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిరకాయలు, వీటిని బాగా వేయించుకోవాలి. అడుగంటుద్దండి, మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇది కంటిన్యూగా 3 వారాలు 4 వారాలు తింటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయితే కంపల్సరీగా ఉంటుందండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టేసి ఉంచుకున్న టిల్లీ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా ఆ ఉల్లిపాయను బాగా పట్టించే విధంగా కలుపుకోవాలండి. బాగా అడుగంటుద్దండి, మధ్యలో చూసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో పిల్లలు తినే తిండికి 3 పాయింట్లు 4 పాయింట్లు తప్ప బ్లడ్ అయితే ఉండట్లేదు. ఇలాగైతే పెట్టి చూడండి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు వేసుకుని బాగా అయితే కలుపుకోవాలండి. ఈ ముక్కలు పట్టే విధంగా ఇలా కలుపుకోండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, అడుగంటుద్ది, మధ్యలో చూసుకుంటూ అయితే ఉండాలి. ఇప్పుడు ఒక స్పూనున్నర వరకు కారం అయితే వేయండి. ఇలా వేసుకుని కలిపేసుకోవాలండి. కలుపుకుని మనం ముందు ఉల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాం కదండి, ఆ మిక్సీ గిన్నె వాటర్ అయితే నేను పోసుకున్నాను. మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ అయితే పోసాను. ఇలా పోసి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. మధ్యలో చూసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. దీని గురించి అయితే చాలా మందికి తెలియదు కూడాను. ఇలా మటన్ టిల్లీని తినండి, బ్లడ్ అయితే బాగా పెరుగుతుంది. ఇలా ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలండి. వేసుకొని కలిపేసి ఉంచుకోవాలి. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఆడపిల్లలకు పెట్టవలసిన మెయిన్ ఫుడ్ మటన్ టిల్లీ కర్రీ అండి. నాకు సాల్ట్ కొంచెం తక్కువైందండి, నేను 1 స్పూన్ అయితే వేసుకున్నాను. లాస్ట్కి ఇలా గరం మసాలా అయితే వేసుకున్నానండి. కర్రీ అయితే అయిపోవచ్చిందండి. మీకు గుజ్జు కావాలంటే ఇలా ఇంతవరకు ఉంచుకోండి. కాదు ఇంకా ఇంకొంచెం ఎగర పెట్టుకుంటే చిక్కగా అయిపోతుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి కర్రీ చాలా బాగుంటుందండి. కర్రీని తీసుకుని గిన్నెలో పెట్టుకుని మటన్ టిల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ది బెస్ట్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ది బెస్ట్ కర్రీ.